సత్సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు రైతు వేదిక నిర్మాణం జరిగింది. ఇట్లాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు మన జగిత్యాల శాసనసభ్యులు మనందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మంచి చెడు అన్నిటికీ మన తోడు నీడగా ఉంటున్న కూర్చుండి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గ్రహించి రైతులకు కూడా 4 విషయాలు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు తమ సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలంటే తప్పనిసరిగా ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక కూడా ఏదో చిన్న కాకుండా సకల సౌకర్యాలతోని ఉండాలనే ఉద్దేశంతో క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓను పెట్టి ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి గారికి మన రైతుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే మనకు కూడా మన నియోజకవర్గంలో మన సంజయ్ కుమార్ సార్ గారు ప్రతి విషయంలో కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సార్కు మరోసారి అందరి తరఫున కృతజ్ఞత. అన్నలకు, రైతు అన్నలకు, రైతు సమన్వయ సమితి పెద్దలకు, కార్యకర్తలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రైతు వేదిక అనేది మన సీఎం కేసీఆర్ గారు మంచి ఆలోచన చేసేది. మనం ఏ పంట పెట్టుకోవాలని ఇక్కడ నిర్ణయించుకోవాలని ప్రతి గ్రామానికి కూడా మంచి పనులు చేస్తారు. వారికి కూడా సహకారంతో మేము చలిగల్ గ్రామంలో సీసీ రోడ్లు కూడా ఒక 8 పోసుకున్నాం. 2 మురికి కాలువలు కూడా వేసినాం. సంజయ్ అన్న గారి కృతజ్ఞతలు. ఇంకా కూడా మాకు ఈ సంజయ్ అన్న గారు తోడుంటే ఇంకా కూడా మేము చాలా పనులు చేస్తాం. చాలా ధన్యవాదాలు. ఏదైతే ముఖ్యమంత్రి గారి కళ వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియదు కాదు. మరి చాలా సందర్భాలలో ప్రతి విషయంలోనూ ప్రతి స్కీమ్లోనూ రైతుకు ఉండాలనే ఉద్దేశంతో ఒక రైతు వేదికలు ఏర్పాటు చేసి మరి రైతులకు ఏదైతే ఎక్కడ కూడా కూర్చోవడానికి కుల సంఘాలలాగా మరి రైతులకు కూడా ఒక భవనం ఉండాలి. వారితో పాటు అధికారులకు కూడా సూచనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఒక గౌరవపరమైన సమాజంలోనే ఒక గౌరవపరమైన స్థానంలో నింపడానికి రైతులందరూ కూడా ఏ గ్రామంలో ఉన్న రైతులు ఆ గ్రామంలో సమస్యలు వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చొని చర్చ చేసుకోవాలంటే వారికి కూడా సొంతంగా వేదికలు కావాలి, భవనాలు కావాలని నిర్మింపజేసి ప్రతి క్లస్టర్లో ఒక ఏమని పెట్టి మనకు సలహాలు ఇస్తున్న మనకు తెలుసు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతాంగ సంక్షేమ కొరకు ప్రభుత్వం పనిచేస్తుంది. మనం ఒకసారి ఆలోచన చేస్తే గత 7 సంవత్సరాల క్రితం మనం ఎప్పటికీ మద్దతు ఉండి మన సంక్షేమం కొరకు నిరంతరం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉండి మనం ఇంకా సంక్షేమంలో ముందుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల రైతు ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక సంక్షేమం ఉన్నటువంటి రైతుగా తీర్చిదిద్దడంలో అందరం కూడా మనం సహకరించి నెల రోజుల నుంచి పేపర్లో ఆయిల్ ఫామ్ గురించి చాలా చర్చ జరుగుతున్నది. మరి దాని మీద మన ముఖ్యమంత్రి గారు మన దేశం బయట దేశాల నుంచి ఎంత నూనె దిగుమతి చేసుకుంటున్నారు, ఎన్ని గ్యాలన్లు చేసుకుంటున్నారు అన్నది చర్చకు తీసుకొస్తే అసలు వెలగట్టలేనంత తీసుకొస్తున్నాం బయట నుంచి. మరి అది మన దగ్గర మన దేశంలో పండుతలేదు, నూనె గింజల ఉత్పత్తి లేదు మన దగ్గర. ఇదే రైతు వేదిక దగ్గర మనం వడ్లు పోస్తున్నాం. కనీసం ఏఓ గారు రాత్రి ఇంటికి పోయి తెల్లారి వచ్చి మనకు సీరియల్ నెంబర్ ఇస్తున్నారు. మరి ఇట్లానే వడ్లను పండిస్తే ఇదే రైతు వేదికలకు పడుకోబెట్టుకొని తెల్లారి మనం వాళ్ళకి డ్యూటీ చేయించుకునే పరిస్థితి ముందు ఉన్నది. ఇవన్నీ రైతులు ఆలోచించుకొని పూర్తి స్థాయిలో ఇలాంటి రైతు వేదికలలో చర్చలు పెట్టుకొని ఈ రైతు వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సేవ తీసుకుంటాను. సార్, ఇది మన లాస్ట్ ఇనాగ్రేషన్ సార్. అన్నీ కూడా
క్లస్టర్ రైతులని కూడా విజయ సత్తా ట్రైనింగ్లో పాల్పంచుకుంటున్నారు. అందరూ కూడా ఏఈఓస్ అందరూ కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క చైర్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం సార్. గవర్నమెంట్ ఇచ్చింది సార్ ఇది. అలాగే ఒక మైక్ సెట్, ప్రతి వేదికకు ఒక మైక్ సెట్, తర్వాత ఒక 120 కుర్చీలు రైతులకు సమావేశం ఏర్పాటు చేయడానికి ఇచ్చింది సార్. ఉన్న మండలాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాయకల్ మార్కెట్ కమిటీ కూడా నిన్న సార్ మన మినిస్టర్ కలిసి దానికి కూడా నిధులు కేటాయించుకొని తీసుకొస్తున్నారు సార్. మీ యొక్క ఆధ్వర్యంలో మరి రైతులందరూ కూడా చాలా మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం సార్. మీరు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మాకు కూడా సలహా సూచనలు ఇస్తూ ఉన్నారు. వాటిని మేము కూడా పాటిస్తాం సార్. ఇది ఒక ఈ వేదికలని మున్ముందుగా చక్కగా వినియోగించుకొని రైతులకు కూడా లాభసాటిగా ఉండేట్టుగా మేము కష్టపడతాం సార్ తమ ఆధ్వర్యంలో. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ భాగంలోనే అన్ని కొబ్బరి చెట్లు, మామిడి తోరణాలు ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక పెద్ద ఫంక్షన్కి వచ్చినట్టు అనిపించింది. మరి నిజంగా కూడా ఇది ఒక పెద్ద ఫంక్షనే. మరి రైతులకు ఫంక్షన్, రైతు క్షేమంగా ఉండని కోసం మనం పాటుపడుతున్న ఫంక్షన్ ఇది. ఈ రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సాధక బాధకాలు నాలెడ్జ్ ఉన్నది. ఈ మరి ఎక్కువగా ఈ మనకు కులాస సైంటిఫిక్ సెక్షన్లో కూడా ఎక్కువ పాల్గొంటారు సార్. పాల్గొని అక్కడ కూడా డిస్కషన్లో ఉంటారు. సో ఇట్లాంటి మనకు ఒక మంచి ఎమ్మెల్యే దొరకడం కూడా మన అదృష్టం. మరి వారి ద్వారా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి రైతులందరూ కూడా ఈ వేదిక ద్వారా అన్నీ కూడా మీరు దీని యూటిలైజేషన్ 100%గా సాటిస్ఫాక్టరీగా చేసుకొని మీరందరూ కూడా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మళ్ళీ కృతజ్ఞతలు. రైతు వేదిక అనే ఆలోచనే ఒక దేశంలో ప్రపంచంలో నిలిచిపోయే విధంగా అసలు ఆలోచన ఇది గొప్ప రావడం అనేది చాలా గర్వకారణం. వచ్చిన ఆలోచనలు ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలిపి రైతులకు ఒక మంచి చోటు కల్పించి రైతులను అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలనే ఒక గొప్ప ఆలోచన ఈ యొక్క రైతు వేదికలో జరగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు రైతులందరూ కూడా సమిష్టిగా చాలా కష్టపడుతూ ఉంటారు. రైతులు శ్రమజీవులు కాబట్టి వాళ్ళు సాధించాలనుకుంటే చేయాలనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ మంచి మెలకువలు నేర్పాలి. ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న స్టూడెంట్ ఏ విధంగా మంచి మంచి మెలకువలు నేర్చుకొని విద్యారంగంలో మంచి పొజిషన్లో ఏ విధంగా నిలబడతాడో ఆ విధంగా ఒక రైతు కూడా రైతు వేదిక నుంచి దానికి అనుసంధానంగా ఏఓ గారు అనుసంధానం చేసి అక్కడ రైతులకు కావాల్సిన మెలకువలు మంచి పంట ఏ విధంగా వేయాలి, ఏ పంటకు డిమాండ్ ఉంది, ఏ విధంగా ఎరువులు వేసుకోవాలి, అసలు వేయచ్చా వేయరాదా, ఈ విధంగా అనేక రకాల సంబంధించిన అంశాలను ఒక అదేవిధంగా కేసీఆర్ కిట్ కావచ్చు ఇవన్నీ కూడా చెప్పే వాళ్ళకంటే తీసుకుంటున్న ఎవరైతే ఉన్నారో మీడియా ద్వారా మా ప్రజలందరూ కూడా మా గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇవన్నీ కూడా మన జగిత్యాల నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో తీసుకొస్తున్నందుకు సంజయ్ అన్న గారికి కూడా మా అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి చక్కని సదావకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఇక్కడికి ఆహ్వానించినందుకు పెద్దలు సంజయ్ అన్న గారికి చలిగాల క్లస్టర్లో ఉన్న చాలా సంతోషం. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 13 రైతు వేదికలు ఉంటే 13 కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు సోదరుడు ఇటు పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడ్డ మిత్రుడు మా గజరాం గౌడ్ గారు చనిపోవడంతో ఆ దుఃఖాల టైంలో మనం ఎందుకు చేయాలని చెప్పి కొన్ని రోజులు ఆపడం జరిగింది. వివిధ హోదాల్లో నాయకులు మా ముఖ్య అతిథి జడ్పీ చైర్మన్ ప్రసాద్ గారు అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎట్లుంది వ్యవసాయం, అంతకుముందు ఎట్లున్నది ఒక్క తీరు చెప్పాలంటే మన 4 ఊర్లు ఉన్నాయి. ఇక్కడ తాటిపల్లి కాలువ పక్కకెళ్ళే పోతుంది, చుక్క నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ మోటార్ వేయాలి, 2 కిలోమీటర్లు గుంజుకోపోవాలి. గంగారెడ్డి ఆడికేసుగా పోయినాక 4 రోడ్డు గుంజక మోటార్ కాలిపోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు కావాలని పోనా మోటార్ నడితే మోటార్ లోడ్ ఎక్కువైతే ట్రాన్స్ఫార్మర్ కావాలి. తాకోసారి వచ్చి కాలువలు వచ్చి బెదిరిస్తారు, మేము ట్రాన్స్ఫార్మర్ మీకెత్తాం, మోటార్ మీకెత్తాం. మన ప్రభుత్వం వచ్చాక కూడా గిట్లనే
త్వరగా కిందికి నీళ్లు పోతలేమని చెప్పి ఒక పెద్ద నాయకులు కాలమైన మోటార్లు అన్నిటికీ కరెంట్ బంద్ చేయాలి. కరెంట్ బంద్ చేయాలంటే అప్పటికి నేను ఇంకా గెలలేదు. అందరూ కరెంట్ ఇవ్వాలి. చక్కగా ఆఫీస్కి చెప్తే ఆడికి ఒక ఫోన్ వచ్చింది గజ్జమని అందరూ. ఆనాటికి ఇవాళ వరకు ఎన్నాడు కూడా ఆ మోటార్ కార్డ్ కానీ కరెంట్ కానీ ఆగలేదని చెప్తున్నారు. అంటే మనం ఇవన్నీ చూస్తున్నాం. పక్కకే మనం చలిగాలి అదృష్టవశాత్తు చాలా మంచిగా ఉన్నది. చెరువులో నీళ్ళు వస్తున్నాయి, పార్కం బాధలేదు. ఇక ఆ కిందికి పోతాం అంతర్గామ అంబార్పేట మీది పోతే అదే పరిస్థితి, అంతర్గామ పరిస్థితి మీ అందరి తెలియదు కాదు. చాలా దయనీయ పరిస్థితి. విధులైన పరిస్థితుల్లో బారాడ భూములు అమ్ముకుంటలో నేను ఒక్కరు. వాస్తవానికి మాకు అవసరం లేదు. పెద్ద వైద్యులు, నేను డాక్టర్, ఇంకా 10 ఎకరాలు కొనుక్కోవాలి. అందరు డాక్టర్లు 40 ఎకరాలు 50 ఎకరాలు కొనుక్కుంటే 60-70 ఎకరాలు ఉందని 15 ఎకరాలకు వచ్చినాయి నీళ్ళు లేక. మా రైతాంగాలు కూడా ఎంత కష్టపడుతుందో ఆ బాధ నాకు తెలుసు. వెళ్ళినాక పొద్దున్నాక పడబడి ఉండి కష్టపడి పంట ఎత్తే అది ఎండిపోయే పరిస్థితి. నా లింగారెడ్డి ఉండే నా దోస్తు బాగా చిన్నప్పటి దోస్తు. వాళ్ళ తండ్రి అంతా ఇంత భూమి కొనిచ్చి భూమి ఉన్నది, ఇంటి పక్క ఇల్లే. నేను దుబాయ్ వీకెండ్ మరి ఏం చేయాలి? 10 ఎకరాలు భూమి ఉండి దుబాయ్ వెళ్ళి మరి ఇవాళ ఈ కాలువలు వచ్చినాక ఆ కొడుకు మంచి వ్యవసాయం చేసుకుంటూ సంబరంగా చెప్తాం. మా రంజిత్ సార్ నిండా నీళ్ళు వస్తున్నాయి, బాధ లేదని చెప్పి అంతేగా సార్. ఇది వాస్తవం. దీనికి కారణం మన ముఖ్యమంత్రి గారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు, ఎకరా నీళ్ళు వారలేదని చెప్పి మన జైతాల్లో కూర్చొని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాదు. వాళ్ళే అంతా ముందు అంతరావసరం నింపుతామని ఒక పడబడ్డ మోటార్లు తెచ్చి, పలిగిపోయే పైపులు తెచ్చి, ఈడి కాడిగేసి 2 మంత్రులు తెచ్చారు. ఓ కొబ్బరికాయ కొట్టిరు. మేము అందరం పైన సంబరపడ్డాం. దోసెడితో నీళ్ళు పోయేలాగా ఆయన మోటార్లు నింటే పైపు కాదు. వాళ్ళు మాట్లాడతారు, డూప్లికేట్ పైపులు ఎత్తారు. పైపుల కోసమే, పైసల కోసమే ప్రాజెక్ట్ అంటారు. పైపుల కోసం ప్రాజెక్టు కాదు, ప్రజల కోసం ప్రాజెక్టు. ఇండియాలో పక్కన అంతర్గామపై అడుగుంది, ఒడ్రకాలు ఉంటుంది, అడుగుంది. తాగేదానికి నీళ్ళు ఉండకపో. నేను ఓడిపోయినాక రవీందర్ రెడ్డి నేత కరీంనగర్ పోయి కలెక్టర్తో మాట్లాడి అంతర్గామ సబ్స్టేషన్కి వెళ్ళి ఒడ్రకాలు దాకా పైప్ లైన్ అయితే తాగేదానికి దోసెడితో తాగేదానికి నీళ్ళు, దోసెడితో తాగేదానికి నీళ్ళు. కానీ ఇవాళ రామప్రకాడ తూము పెట్టించి 100 కాళ్ళకు పైప్ లైన్ వేసి ఆ చెరువు నింపిన మొత్తం డుక్కిందని చెప్పి తెలియజేస్తాం. ఇలా 2వ సంవత్సరం 3వ సంవత్సరం అంటే మన రైతులకు తెలియలేదా? ఇంత గొప్ప రైతు. ఇక మా ఆదరణ రాజా ఉన్నాడు, మా శేఖర్ రెడ్డి ఉన్నాడు. ఎకరానికి ₹1,00,000 ఎకరంగా పంట వచ్చే విధంగా ఇతరం వడ్లేసి అలా ఎకరానికి ₹1,00,000 ఆదాయం ఇక్కడ ఇచ్చారు. ఇక్కడే ఉన్నారు మా రైతులు. మనకు తెలిసి ఎట్లా వ్యవసాయం చేయాలని అంతకుముందు మాట్లాడితే ఆంధ్రలో చూసి నేర్చుకోవాలంటారు. ఇంతకుముందు ఆ విషయం కూడా చెప్పారు. ఇక్కడ అందరూ గొప్ప మాట్లాడారు, ఆఖరికి యూతులే మాట్లాడారు. ఇవాళ పత్తి అంటే మనం పెట్టబడి తెలియకపో. ఇవాళ పత్తిలో మనం దేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతున్నాం. అంతకుముందు గుంటూరులో వచ్చి పత్తి పండిస్తాం మన దగ్గర కౌలు తీసుకొని వేములవాడ అంతా కూడా. కానీ ఇవాళ మనకు బోర్డపల్లి ఆ పక్కకంతా కూడా పత్తి, నువ్వులు బ్రహ్మాండంగా పండిస్తున్నాం. ఈ ఎండాకాలం ఎట్లయితే కంట్రోల్ తూము పెట్టామో, నేను 90 రూపాయలు అక్కడ తూము పెడితే ఆ నీళ్లు మైతాపూర్ నీళ్ళు పోయి గోదావరి దానికి పోతే ఒక్క బోర్డపల్లి కాడ 300 ఎకరాలు ఎక్కువ పోయింది అనుకోవచ్చు. 100 ఎకరాలు, 700 ఎకరాలు, ఆంధ్ర ఒక 1000 ఎకరం. ఈ గుట్టతో దాటి ఇంకో గుట్ట ఉంటుంది, అంబార్పేట గుట్ట. ఆ గుట్ట చుట్టూ బయలులో నీళ్ళు ఉండకపో. కాలువతో చెరువే లేదు. కానీ చెరువు తయారు చేసాం, పోయి చూసినాడు బ్రహ్మాండంగా. చెరువు తయారైంది. అంబార్పేట సర్పంచ్ వచ్చాడు కదా, గుడాల పక్కకి ఇవాళ అంబార్పేట గుట్ట వల్ల చెరువు తయారు చేసాం. ఇవాళ ఒక్క చెరువు తయారు కొత్తగా చేయడమే కాదు, జగిత్యాల నియోజకవర్గంలో చెరువులు తవ్వి తూములు మంచిగా వేసి మత్తలు కట్టేందుకు 48 కోట్లు పెట్టి ప్రతి చెరువు, ప్రతి తూము, ప్రతి మత్తలు మంచిగా వేస్తున్నాం. అంతకుముందు 230 మట్టి తీసినా ఇవాళ చెరువులు తవ్వి ఇటు కాలువలు చేసి అటు ఎల్దుర్తి కాడ కావచ్చు, తూము జాబితాపురం కాడ కావచ్చు, లక్ష్మీపురం కావచ్చు. ఇవాళ మా గుడ్రాజపల్లి సర్పంచ్ సాబ్ ఉన్నాడు, బాలకుందాం. ఆ చెరువు ఇట్లనే తవ్వుతుంటే వాళ్ళు వచ్చారు. ఇలా నీళ్ళే రావు, దీన్ని ఉడక తీసుకుని మొత్తం మంచిగా చేస్తాను. అటువంటి చెరువు ఒక్కటి కాదు, నీరుడు కాదు, నీరుడు 2 సార్లు మత్తడి దుక్కి, 2 సార్లు మత్తడి దుక్కి.
మా జడ్పీ చైర్మన్ గారు తిప్పల పెడకాడ మన నీళ్ళు ఇంటికి అడగబోతాయి చేయకాలి ఆడ మొత్తం పాతది ఎందుకంటే మాట గచ్చమాట మొత్తం పోయింది చైర్మన్ గారు మేము ఆడ శంకుస్థాపన చేసి అలా 80 లక్షలతో గచ్చమాట కడితే 1 కిలోమీటర్ నీళ్ళనే 300 మోటార్లు నడుపుతుంది. మరి అలా ఒకటి చెప్పుకుంటూ పోతే అరపల్లికి పెడితే మంగళ దాకా అంతర్గామకి పెడితే బోర్లపల్లి దాకా ప్రతి చెరువు నింపే విధంగా ఈ కార్యక్రమాలు చేశాం. అంతకుముందు తెలంగాణ రాకముందు 50,000 ఎకరాలు వారికి ఎక్కువ, 60,000 ఎకరాలు వారికి ఎక్కువ. ఇవాళ 80,000 ఎకరాలు దాటి పారుతుంది, 80,000 ఎకరాలు వాడుతుంది. ఇంకా 11,000 ఎకరాలు వారినందుకు మొన్ననే సీఎం గారితో మీటింగ్ పెట్టి మొత్తం ప్రపోజల్స్ పంపించాం. అంటే 91,000 ఎకరాలు వారే విధంగా మనం కార్యక్రమాలు తీసుకుంటాం, చేయించాలని వేసుకోవాలి. మన అన్నిటికంటే ముఖ్యమైన క్లస్టర్లలో మన చర్యలు ఇవాళ ఒక్క చర్యలు క్లస్టర్ 4 ఊర్లలో కలిపి వ్యవసాయం చాలా ఎక్కువ 8,000 ఎకరాలు. మరి మా ఏఈఓ శ్రీనివాస్ ఉన్నాడు, ఇవాళ ఏఈఓ శ్రీనివాస్ కింద రూమ్ ఇచ్చారు. మా అదర్వేద రాజు యాదవ్, మా రవీందర్ రెడ్డి ఉన్నాడు, శేఖర్ రెడ్డి, మిగతా రైతుల్లో ఇలా రైతులు ఉన్నారు కదా, ఒకసారి చేయలేవాడు వ్యవసాయం చేస్తుంది. మరి అంతకుముందు కదా ఈ పంటకు బీమారా తేడుకోదు, మనకు జలవ తేడుకోతాం, దవాఖాన పోతాం, జైతారు సర్కం దవాఖాన, నీకు అంత తేడుకోదు. ఆ వరి పట్టుకొని పొగలు చూడు, అది పట్టుకొని దుకాణం పోడు, ఏడికి ఫర్టిలైజర్ దుకాణం, పెస్టిసైడ్ దుకాణం పోడు. ఇవాళ నచ్చింది చూడు దుకాణం పై. మనకు బీమార్ అయితేనేమో డాక్టర్ దగ్గరికి పోతాం. మరి మన పంటకు బీమార్ వస్తే ఆ మందు దుకాణం పోతాం. ఏ మందు? పంట కొట్టే మందు. మరి మామూలుగా చిన్న అంటే మన కూడా మందు దుకాణం అనుకుంటాం, కానీ ముందుగా డాక్టర్. అట్లనే ఇవాళ మరి ఎన్నడూ లేని విధంగా 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి పెట్టి మరి అలా కూర్చున్నాక కూర్చుండాలి కదా. ఇవాళ ఆఫీసులో పెట్టి వాళ్ళకు ఒక వ్యవస్థ చేసి వచ్చిన రైతులకు చెప్పే విధంగా మన పంటకు ఏదైనా బీమార్ వస్తే ఆ గోల్కలో ఆగో పట్టుకొని వస్తే దానికి సరి అయిన మందు రాసేయడానికి ఒక డాక్టర్ లెక్క వ్యవసాయ అధికారి ఒక డాక్టర్ లెక్క మన శ్రీనివాస్ ఉంటాడు, వాళ్ళ సీనియర్ అధికారులు జైత్యాలు ఉంటారు. అవసరం ఉన్న దాన్ని బట్టి ఇంకా అవసరం ఉంటే మన పొలాస వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్ళి అక్కడ ఇంకా పెద్ద శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళకి చూపించి తెలుసుకొని మనకు విషయం చెప్తారు, గిదానికి మందు కొట్టాలి. ఇంకా ఉంటుంది మనకు కొన్ని సమస్యలు. ఈయన ఊరంతరం ఒకటే మిల్లుని పొమ్మ పడ్డాలన్నారు ఎకరాలు. మామిడి చెట్లు వచ్చిన కాడ మోసం చెట్టు రాదు, మోసం చెట్టు వచ్చిన కాడ మామిడి చెట్టు రాకపో. ఎందుకు? అది ఒక్కదాంట్లోనే భూమి ఓ పంట వరకతో పంట వరకు రాదు. మరి ఆ భూసారం పరీక్ష చేయిస్తే ఏ భూమిలో ఏ పంట పడుతుందో కూడా వాళ్ళు చెప్తారని చేయిస్తారని చెప్పడం మీ అందరికీ చెప్తున్నారు. మన వట్టిగా చేసుకుని కాదు, 40 లక్షలతోటి మంచి మన రక్త పరీక్ష 1 నిమిషం తీయాలి. ఇంత పొడుగు లిస్ట్ ఇస్తుండ్రో అట్లా మనకి పొలాస ఫామ్లా 40 లక్షలతోటి మిషన్ వచ్చింది. దాని అన్ని రకాలుగా మనకి ఇవన్నీ కూడా అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో మన రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మానవి కావాలని చెప్పి ఉద్యమకారులు చెప్తున్నా, అందరూ మనం విన్నాం. ఆ 1 కోటి పోయి ఇవాళ 1,35 లక్షల ఎకరాలకు వచ్చింది 7 ఏళ్ళని. తెలంగాణ వచ్చిన 1 కోటి దాటి 1,35, 1,40 లక్షల ఎకరాలు. వాళ్ళందరికీ కూడా పెట్టుబడికి మామూలు పైసలు అవుతున్నాయా? 15,000 కోట్లు. మన దగ్గర తక్కువ వస్తున్నాయా? ఒక్క సరిగటికి 3,500 కోట్లు వస్తున్నాయా? ఒక్క సరిగా రైతు బీమా కింద ఎవరైనా చనిపోతే 9 మంది చచ్చిపోతే 45 లక్షలు వచ్చినాయి. అంతకుముందు 45,000 వచ్చురా. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ₹1,00,000 ఇవ్వాలంటే దానికి ఒక కమిటీ. ఆడిగో వ్యవసాయాలు కానీ ఇక పోలీసు అధికారి కూడా, ఎందుకంటే బాకీ తీసుకొని చచ్చిపోయాడంటే ఇక్కడ బాకీ తీసుకున్నాడు, ఇక బాకీ మన చుట్టపక్కల అయితే ఆయన పట్టకపోడు. ఇప్పుడు అవన్నీ ఎక్కువ లేవు. చనిపోయిందంటే వెంటనే ₹5,00,000 మన బ్యాంకులో వచ్చి పడుతుంది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని రకాల పనులు చేస్తుంది. ఇవాళ ఎప్పుడు ఇంకా ఉంది 1,00,000 మెట్రిక్ టన్నులు అన్నాడు. 1,00,000 మెట్రిక్ టన్నులు అంటే మామూలు విషయం. 25 లక్షల సంచులు అన్నట్టు. అంతకుముందు 20 లక్షల సంచులే రాకపోతాయి, ఏవి జంప సంచులే. కానీ ఇవాళ అదనంగా ఒక 20 లక్షల సంచులు నిరుపయోగకే పరగ. అంతకుముందు
మన జగిత్యాల జిల్లా మొత్తం 18 మండలాలు పాత జిల్లా ఉన్నప్పుడు 1,50,000 పెట్టినట్టు 15 లక్షల క్వింటాలు అయితే ఎక్కువ క్వింటాలు 20 లక్షల క్వింటాలు. అవే అట్లా మామిడి కూరగాయలు మీరు చూసింది అలా కూరగాయలు పండిస్తారు సరిహద్దు కాడ ఊరిపల్లి కాడ తాటిపల్లి కాడ. మా ఆత్మ చైర్మన్ గారు అందరూ ఇక్కడ రాజిరెడ్డి గారు వారిని కోరుతున్నా కొన్ని కూరగాయలు పెట్టే దగ్గర కూడా మన రైతులు తీసుకుపోవాలి, కొత్త నేర్పియాలి. అప్పుడే మనకు లాభం అవుతుంది. రైతుల కోసం రైతు బజార్ లేకుండే మీరు కూరగాయలు పండించే ఏడమ్మాలంటే గడవెనకాడికి పోతే మీ ఆటో పోకపోవడం. ఇవాళ రైతు బజార్ ఓపెన్ చేయించాం. అట్లనే ఇప్పుడు పనులు ఉన్నాయి. ఏదో ఒక సీజన్లో మామిడి కాడ రోడ్డు మీద ఎత్తున్నారు. పండ్ల మార్కెట్ కూడా బ్రహ్మాండంగా ఎత్తున్నాం. ఇంకా 10 ఎకరాలు కూడా తీసుకున్నాం. వచ్చే సీజన్ వరకు తప్పకుండా పండ్ల మార్కెట్ ఓపెన్ చేసి సమావేశం. ఈ రకంగా వ్యవసాయం గురించి మన ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. లక్ష్మణ్ వెల్దుర్తి కాడ మనం మేడం మన జడ్పీ చైర్మన్ మేము అందరం ఇట్లా ఏ పద్ధతిలో వేసిందో ఒకసారి చెప్పు. ఇవాళ మనం మర్నాట్లు ఎత్తున్నాం. అక్కడ 5 లాభాలు వచ్చే విధంగా 3 రైతులు వడ్లానికి ఏం చేసిండ్రు, దుక్కి దున్నిరు. ఇవాళ మిషన్ వచ్చింది, బాగా ధర ఉండదు. అంత మొత్తం 50,000 అంటే మనం డాక్టర్లు ఫిట్ చేసుకోవచ్చు. దాంట్లోనే ఎరువు, దాంట్లోనే ఇత్తనం. దాంతో వేసంతో ఎరువు తగ్గుతున్నాయి. ఇత్తనం వేసినందుకు గొర్రె కొట్టేందుకు ట్రాక్టర్ కిరాయి తగ్గుతుంది. గొర్రె కొట్టడం లేదు, ఇత్తనాలు వేస్ట్ అయితే లేవు, ఎరువులు తగ్గుతున్నాయి, కొన్ని కైకిలు తగ్గుతున్నాయి. దానికి తోడు అన్నిటికంటే ముఖ్యంగా అవి ఖర్చు అయితే మళ్ళీ తలకాయ వచ్చేటి కావు. 2 ఉంటాయి మాకు. ఒకటి నీళ్లు, రెండోది కరెంటు. ఆ 2 కూడా తక్కువైంది ఆ విధానంలో. నీళ్లు, కరెంటు ఆ 5 రకాలుగా లాభం అవుతున్నారు. కొద్దిగా గడ్డి మాత్రం టైం మీద కొట్టుకోవాలి. మరి ఆ రకమైన పంట వేస్తే నేను మొదటిసారి చూస్తాను, మూడోసారి కొద్దిగా చూస్తాను, ఈసారి రెండోసారి. మరి ఆ రైతులు మన రైతులే, ఎక్కడో కాదు, వేరే దేశం కాదు. మన కిచెన్, మన లక్ష్యం, మన సాధారణ వెల్దుర్తి కాడ ఇవాళ సక్సెస్ ఉన్నదా? మన రైతులు కొంత దూరకపోయి చూపించాలి శ్రీనివాస్ ఇంటికి. అవన్నీ కూడా మీరు వీడియో రికార్డింగ్ తీసి పెడుతున్నావు. హరీష్ వెల్దుర్తి వీడియో రికార్డింగ్ తీసావా? ఎందుకు తీయాలి? నువ్వు ఇట్లా వేసినప్పుడు తీయాలి వీడియో రికార్డింగ్. అడన్గా గడ్డి మంది ఏ స్టేజ్లో తాగుతుండో తీయాలి, నీళ్ళు ఏ రకంగా కడుతున్నాడో తీయాలి. అవన్నీ క్లిప్పింగ్స్ పెట్టుకొని అందరూ ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. రేపైనా చలిగాలేదని కొత్త చేస్తే శ్రీనివాస్ మీకు ఇస్తాడు. మన ప్రాంత రైతులకు అది అవగాహన కావాలి. అప్పుడే కొత్తగా మనకు కొత్త వంగడాలు, కొత్త పంటలు వస్తేనే లాభం అవుతుంది. ఇదివరకు చెప్పారు నూనె గింజల గురించి. మరి అందరం కదా తొడు బియ్యం పండితే ఒక కొనటోళ్ళు ఉండరు. ఇప్పటికే లోపు అవుతుంది. ఏ గోదాములు రాతలేవు. తహసీల్దార్ గారు ఇక్కడ పెట్టారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఎప్పుడెప్పుడు చూస్తున్నారు రేషన్ కార్డు కావాలని. మరి రేషన్ కార్డులు వచ్చే కార్యక్రమంలో ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంటే పెద్దలు 18 ఏళ్ళ మీద. ఇప్పటికే 81,000 కార్డులు ఉన్నాయి. అంటే దగ్గర 2కి 3కి ఒక కార్డు ఉన్నారు. ఇంటికి ఒక కార్డు దాదాపు ఉన్నది. ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగా పోతాయి. 99 years ఇది మండలం. జగిత్యాల నియోజకవర్గం 80,000 చిల్లర ఇస్తే మన జగిత్యాల మండలకు ఇదివరకు 19,000 ఒప్పంది ఉంటే కొత్త 406 ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కలిపి 19,559 అవుతున్నాయి. మరి కొత్త రేషన్ కార్డులతోటి బియ్యమే కాదు, బియ్యంతో పాటు రేపటానికి కారకుంటే ఏదైనా పోయి దవాఖాన సరికైతే ఆ దవాఖానతో చూపిస్తే, తెల్లకాడు చూపిస్తే ఆరోగ్యశ్రీలా ఉచితంగా ఎన్నో ఆపరేషన్లు అవుతాయి. ఇక్కడ కాదు, హైదరాబాద్ దాంట్లో కూడా గుండె ఆపరేషన్ కలిపి పెడితే కిడ్నీ ఆపరేషన్ దాకా ఇవన్నీ ఆపరేషన్లు కాలు ఇరుగుతాయి, చెయ్యి ఇరుగుతాయి. ఇవన్నిటికి కూడా ఉన్నాయి. ఇవన్నిటికి ఉపయోగపడతాయి. ఎన్నో కార్యక్రమాలు చెప్తున్నాం మన ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే పొద్దుతుంది. అరే ఊరికేం చెప్తున్నారు అంటారు. ఊరికే కాదు, తప్పు కూడా మనము చేసిన గొప్ప వ్యక్తి. తెలంగాణ కోసం ప్రాణాలైన త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ కేసీఆర్ గారిని మనం ఎన్నిసార్లు తలుచుకున్నా తప్పలేదు. మనకు అందబెట్టే చెయ్యి, పింఛన్ ఇస్తే చెయ్యి, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న
ముఖ్యమంత్రి ఇవాళ రైతు బంధు 15,000 కోట్లు ఇస్తుండో ఇవాళ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏ దళితులు అయితే వెట్టి చాకరీ అంటరానితనం వివిధ రకాలుగా బాధలు పడ్డారో ఆ దళితుల కోసం దళిత బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి చేసుకోవాల్సిన నమస్కరిస్తూ ఆ దళిత బంధు కార్యక్రమం చేస్తే కొంతమంది ఇక పార్టీల పేరు ఏం చెప్పాలని నాయకులు బాగుపడుతున్నట్ట ఏక మార్గం గిట్టని చెప్పి పెట్టిండు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మనం గౌరవిస్తే వాళ్ళు అవమానపరిచే విధంగా కొన్ని తరాల నుంచి అంటరానితనం రెడ్డి చాకరీ చేసిన వాళ్ళకి ఇంత చేసిన తప్పని అని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మేమందరం కూడా పూర్తిగా సమర్థిస్తూ ఇది గొప్ప కావాలి. దానికోసం ధైర్యం ఉందని ఒకటే లక్ష్మి ఉంటుందట. ఇలా కొన్ని పైసలు కష్టం ఉన్నది. మరొక ఐఏఎస్ అధికారి హైదరాబాద్ చెప్పాడు మన ముఖ్యమంత్రి గారు ఇంకా కొంచెం భగవానే నార్త్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ చాలా పెద్దోడు జయించాల పనిచేసి హైదరాబాద్ కలిసి నేను డాక్టర్ని కాబట్టి కొంచెం మంచి సమాధానం ఉంది. इसके साथ भगवान है जब उन्होंने तनखा बढ़ाए అంటే ఉద్యోగస్తుల జీతాలు బాగా వచ్చే తక్కువనే అనుకుంటారు. మన వ్యవసాయ జీతాలు సురేష్ సార్ ఎంత మీ జీతం 1,00,000 వస్తుందా? 1,00,000 మ్యాక్స్ ఆఫ్ నీకు ఎవరికో ఉన్నారని చెప్పి అరే నేను డాక్టర్గా ఉన్నప్పుడు నెలకు బస్సు 20 లక్షలు సర్కార్కే కాదు ఉంటా 90,000 వస్తుంది మ్యాక్స్ ఆఫ్ దేవు గారు మీకు 64,000 వస్తుంది. మనం 4 ఊర్లో సేవ చేస్తున్నాం. అంటే ఇంత జీతాలు పెంచినప్పుడు అధికారులు భయపడారు. ఏం చెప్తాడు సార్? అట్లాగే రైతు బంధు ఇచ్చినప్పుడు రూపాయ 2 15,000 కోట్లు 6,000 కోట్లు అనుకున్నారు. ఫస్ట్ వ్యవసాయ భూమి పెరగబట్టి నీళ్ళు ఇవ్వబట్టి కరెంట్ ఇవ్వబట్టి పండించడం ఎక్కువైపోయి 15,000 కోట్లు పైసలు వచ్చినాయి. ఇప్పుడు అట్లనే ఆ భగవంతుడి సహకారం మన ముఖ్యమంత్రి గారికి ఉండాలి. ఈ దళిత బంధు కూడా సక్సెస్ కావాలని చెప్పి మనసారా నేను భగవంతుడిని ప్రార్థిస్తూ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం